పశ్చిమాసియాలోని ఓవైపు భీకర యుద్ధం కొనసాగుతూ అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్న వేళ మరోమారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక బాంబుల దాడితో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆఫ్ఘనిస్తాన్ అధికారులు ప్రకటించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స అందిస్తున్న కాబూల్లోని ఓ ఆసుపత్రిపై ఈ దాడులు జరిగాయని ఆఫ్ఘన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ పేర్కొన్నారు. దాడుల్లో ఇప్పటి వరకు 400 మంది మరణించారని, దాదాపు 250 మంది గాయపడ్డారని వెల్లడించారు. భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, వాటిని అదుపు చేసేందుకు రెస్క్యూ టీం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి పూర్తిగా దెబ్బతిందని, శిథిలావస్థ కింద ఉన్న మృతదేహాలను కూడా వెలికి తీస్తున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రి లక్ష్యంగా దాడులు చేశామంటూ తమపై ఆఫ్ఘన్ చేస్తున్న ఆరోపణలను పాక్ తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘన్ సైనిక స్థావరాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా తాము ఖచ్చితమైన దాడులు చేశామని పాక్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. పౌరులు, ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించింది.